న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బీ న్యూస్. పాండిచ్చేరి యానాం పీడబ్ల్యూడీ విభాగంలో ఓచర్ పీరియడ్ ఉద్యోగస్తులుగా గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులు తమ ఉద్యోగ భద్రతా హక్కుల కోసం నిరంతర సమ్మె కొనసాగిస్తున్నారు. పాండిచ్చేరి, కార్తేకల్, యానాం ప్రాంతాలకు చెందిన సుమారు 1300 మంది ఉద్యోగస్తులు ఈ నెల 2వ తేదీ నుండి విధులకు హాజరు కాకుండా శాంతియుతంగా గాంధీ మార్గంలో ఆందోళన చేపట్టినట్లు తెలిపారు. పాండిచ్చేరి, యానాం పీడబ్ల్యూడీ విభాగంలో ఓచర్ పీరియడ్ ఉద్యోగస్తులుగా గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులు తమ ఉద్యోగ భద్రతా హక్కుల కోసం నిరంతర సమ్మె కొనసాగిస్తున్నారు. పాండిచ్చేరి, కార్తేకల్, యానాం ప్రాంతాలకు చెందిన సుమారు 1300 మంది ఉద్యోగస్తులు ఈ నెల 2వ తేదీ నుండి విధులకు హాజరు కాకుండా శాంతియుతంగా గాంధీ మార్గంలో ఆందోళన చేపట్టినట్లు తెలిపారు. ఈ నెల 12వ తేదీన అసెంబ్లీలో ముఖ్యమంత్రి తమను పర్మినెంట్ చేసే విషయంలో సానుకూలంగా స్పందించారని ఆశిస్తూ ఉద్యోగులు పాండిచ్చేరికి వెళ్లగా అక్కడ పోలీసులు లాఠీచార్జ్ చేసిన ఘటనను తీవ్రంగా ఖండించారు. ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎంఎన్ శర్వన్ను ఈ నెల 11వ తేదీన పోలీసులు అరెస్టు చేయగా ఇప్పటి వరకు బెయిల్ మంజూరు కాలేదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చొరవ తీసుకుని ఆయన విడుదలకు సహకరించడంతో పాటు తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేసి భరోసా కల్పించాలని కోరారు. ముఖ్యమంత్రి ఇప్పటికే సమాన పనికి సమాన వేతనం విధానం కింద తమ జీతాలను 10,000 నుంచి 18,000 వరకు ప్రస్తుతం 27,000 రూపాయలకు పెంచేలా చర్యలు తీసుకున్నారని ఉద్యోగులు తెలిపారు. తమ పోరాటానికి ప్రజలందరూ మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. గత 15 సంవత్సరాల నుంచి కూడా ఈ పోరాటంలో చేస్తూనే ఉన్నాం. మా నాయకుడు శరవణన్న గారిని ఈ పోరాటంలో ఆయన ముందుండి మమ్మల్ని ఇంతవరకు పోరాటంలో నడిపించిన ఆయన్ని కూడా శరవణన్న గారిని అరెస్ట్ చేసి పోరాటంలో నిలబడకుండా చెల్లాచెదురు చేసి పోరాటాన్ని ఆయన జైల్లో పెట్టడం జరిగింది. ఆ జైల్లో కూడా ఏ జైల్లో పెడతారో కూడా తెలియని పరిస్థితిలో మమ్మల్ని దిగ్భ్రాంతికి గురి చేశారు. అయితే మాకు న్యాయం జరగట్లేదు. ఈ ఉద్యోగాల పేరు చెప్పి ఇంత కష్టపడుతున్నా మాకు న్యాయం జరగట్లేదు. ఉద్యోగంలో ప్రతి అధికారి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని పనులు చేయించుకోవడమే తప్ప మా బాధలు ఎవరో కూడా పట్టించుకోవట్లేదు. ఇక మీదట మా శరవణన్న గారిని అతి తొందరగా ఆయన మీద ముఖ్యమంత్రి గారు జాలి తెలిసి ఆయన్ని బెయిల్ ఇవ్వాలని కోరుతున్నాం. అంతేకాకుండా మాకు దేనికోసమైతే మేము ఈ రోడ్డు ఎక్కి పోరాటం చేస్తున్నామో ఇది అందరూ కూడా గమనించి ప్రజలు కానీ అధికారులు కానీ గమనించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. నేను తెలియజేసుకుంటున్నాను. ఇంకా వదిలే వరకు కూడా మేము అందరం కూడా కలిసికట్టుగా ఉండి ధర్నా చేస్తామని చెప్పేసి మేము చెప్తున్నాం. ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం. నా పేరు నాగబాబు. పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్లో మేము 15 సంవత్సరాలుగా ఓచర్ పీరియడ్ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నాం. పాండిచ్చేరి, కార్యకాల్, యానం 1300 మంది ఉద్యోగులుగా పనిచేస్తూ ఉన్నాం. గత 2వ తారీఖు నుంచి కూడా విధులకు ఎవరో హాజరు కాకుండా నిరంతర సమ్మెలో దిగి మా ఉద్యోగుల హక్కు కోసం, ఉద్యోగ భద్రత కోసం మేము పోరాటం చేస్తున్నాం. శాంతియుతంగా గాంధీ మార్గంగా పోరాటం చేస్తున్నాం. గత 12వ తారీఖు చట్టసభల్లో ముఖ్యమంత్రి గారు మా అందరికీ కూడా పర్మనెంట్ చేసే విధంగా మేము పాండిచ్చేరి వెళ్ళి ముఖ్యమంత్రి గారిని మమ్మల్ని పర్మనెంట్ చేయాలన్న కోరే విధంగా మేము అక్కడికి వెళ్తే కనుక అక్కడ పాండిచ్చేరిలో పోలీసు వారు మా మీద లాఠీచార్జ్ చేసి చాలా దారుణమైన స్థితికి మమ్మల్ని తీసుకొచ్చారు. అందుకు మేము చాలా ఈ విషయాన్ని ఖండిస్తూ ఉన్నాం. మా ప్రెసిడెంట్ అయిన ఎంఎన్ శరవణన్ గారిని అరెస్ట్ చేసి 11వ తారీఖు అరెస్ట్ చేసి ఇప్పటి వరకు కూడా బెయిల్ ఇవ్వకుండా వారిని జైల్లో పెట్టడం జరిగింది. మా అందరి కోరిక ముఖ్యమంత్రి గారు వారికి బెయిల్ ఇప్పించి మా న్యాయమైన కోరికలు నెరవేర్చి మా అందరికీ పర్మనెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుచున్నాం. ముఖ్యమంత్రి గారు మాకు మొదటి నుంచి కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందించారు. మాకు 10,000 రూపాయల జీతం చేయడంలో కానీ, 18,000 రూపాయలు చేయడంలో కానీ, అలాగే ఇప్పుడు కూడా 27,000 రూపాయలు సమాన పనికి సమాన వేతనం కూడా అందజేసే విధంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తానని చెప్పారు. అలాగే మా యూనియన్ నాయకుడు శరవణన్ గారిని వెంటనే విడుదల చేయాలని మా ఉద్యోగులందరి తరఫున మేము కోరుకుంటున్నాం. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తారని, అలాగే మా పోరాటానికి ప్రతి ఒక్కరూ కూడా సహకరిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం. హరిదాసు అంటే విష్ణుమూర్తి సేవకుడు లేదా ప్రతినిధి అని అర్థం. సాంప్రదాయకంగా తెల్లటి దుస్తులు, తలపై అక్షయ పాత్ర, చేతిలో చిడతలు, కాళ్లకు గజ్జలు ధరించి హరిలో అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం. హరిదాసు అంటే విష్ణుమూర్తి సేవకుడు లేదా ప్రతినిధి అని అర్థం. సాంప్రదాయకంగా తెల్లటి దుస్తులు, తలపై అక్షయ పాత్ర, చేతిలో చిడతలు, కాళ్లకు గజ్జలు ధరించి హరిలో రంగహరి అంటూ వీరు సమానత్వాన్ని, భక్తిని బోధిస్తూ గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందిస్తారు. హరిదాసుల జీవిత విశేషాలు, నిత్య సాధన, హరిదాసుల హరినామస్మరణ తప్ప మరే ఇతర లౌకిక విషయాలు మాట్లాడరు. అక్షయ పాత్ర విశిష్టత, తలపై ధరించే గిన్నె భూమికి, విష్ణుమూర్తికి సంకేతంగా భావిస్తారు. ఆ పాత్రలో బియ్యం, దానాలు స్వీకరించడం అంటే శ్రీహరికి అర్పించడమేనని భక్తుల నమ్మకం. వేషధారణ సాధారణంగా తెల్లటి పంచే, తలపాగా, హారతితో కూడిన పాత్ర, చిడతలు వీరి ప్రత్యేకత. సామాజిక ప్రాముఖ్యత, కుల, మత, వర్గ విభేదాలు లేకుండా అందరూ సమానమని హరిదాసుల కీర్తనలు చాటి చెబుతున్నాయి.
విష్ణు సేవ. గ్రామ సంచారం సమయంలో హరిదాసులు పాదాలు కడిగి ఇల్లాలు ఆహ్వానిస్తారు. ఇది ఒక పవిత్రమైన సంప్రదాయం. హరిదాసు సంచారం వల్ల ఆ ఇంట్లో ఐశ్వర్యం, ఆయురారోగ్యాలు వస్తాయని ప్రజల నమ్మకం. అయితే రానున్న కాలంలో కాలక్రమేణా అక్షయపాత్ర తంబూరి చెడతలతో ఊరు తిరిగి భద్రాచలానికి మార్చి నెలలో చేరుకుంటామని అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు వచ్చి ఖర్చులు పెరిగిపోయినాయి, విధానం పెరిగిపోయింది. ఇప్పుడు అందరూ జాబులు పరిస్థితున్నారు తప్ప నుంచి దీని మీద లేరు. హరినామ సంకరణ చేయడం అంటే అంతంతగా తగ్గిపోయారు. ఇప్పుడు అందువల్ల మేమేం చేస్తున్నామంటే ఇంకా మా తరం బట్టి మేము ఇలాగ సాగించి జీవనం సాగిస్తున్నాం. ఇంకా ఉండేకంత ఇంకా హరిదాసులు అనేది పిల్లలకి కానీ పెద్దలకు కానీ వీడియోలో చూపించడం, పుస్తకాల్లో చెప్పడం తప్పించి చేయడం అనేది జరగదండి. ఇది మా కుల అవసరం కాబట్టి మా కులం తరం నుంచి మేము తిరుగుతున్నాం. ఇది మా తాతల గారి నుంచి మాకు సంక్రాంతి వచ్చింది. ఇది ఎన్నాళ్ళకి తిరిగినా ఇంకా మా తరం గారి నుంచి తిరుగుతాం. ఎన్నాళ్ళైనా మర్చిపోం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. నెలగంట ఎట్టంగానండి ధనుర్ మాసం నెల, మాఘమాసం నెల సంవత్సరాల వరకు తిరుగుతామండి. ఇది మాకు పూర్వం ఎప్పటి నుంచో తరతరాలుగా నుంచి వచ్చిందండి మాకు. ఇంకప్పటి నుంచి అలాగే కొనసాగింతా తిరుగుతున్నాం అన్నమాట అండి. ఇప్పుడు తిరగలేరు కదండి, కూడా రాలేరు కదండి. అలాగనే మేము ఈ బండితో ఇలాగే తిరుగుతున్నామండి. పూర్వం హరినామ సంకీర్తన చేస్తా ఈదులంట తామ్ర అత్యాపాత్రి నెత్తి మీద పెట్టుకొని ఈదులంతా హరినామ సంకీర్తన చేస్తున్నామండి. ఇది ఎప్పటి నుంచో తరతరాల నుంచి ఉందండి మాకు. మా తలకు కూడా ఇలాగే కొనసాగిస్తామని చేస్తున్నామండి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం తప్పుడు ప్రచారాలు మానుకోండి. ఎంతో పవిత్రమైన ఆలయాలను అగౌరవపరచకండి. పిఠాపురం తిరుపతి లడ్డూలో జంతుకోవు నెయ్యి లేదని నిజ నిర్ధారణ జరిగిందని పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం తప్పుడు ప్రచారాలు మానుకోండి. ఎంతో పవిత్రమైన ఆలయాలను అగౌరవపరచకండి. పిఠాపురం తిరుపతి లడ్డూలో జంతుకోవు నెయ్యి లేదని నిజ నిర్ధారణ జరిగిందని పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్ అన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ నందు మీడియా సమావేశంలో నిజ నిర్ధారణ జరిగిన తర్వాత కూడా ఎక్కడ పడితే అక్కడ జంతువుల వ్యర్థాలతో తీసిన నెయ్యి అంటూ విష ప్రచారం చేస్తున్నారు. ఆఖరికి మహాపుణ్యక్షేత్రమైన పాదగయ క్షేత్రాన్ని కూడా అప్రతిష్ట పాలు చేస్తూ పాంప్లెట్లు కొట్టించి మరీ ఇటువంటి విష ప్రచారాలు చేస్తున్నారు. మీకు ఎవరిచ్చారు హక్కు? తిరుమల దేవస్థానం పరువు తీయడానికి ఆ దేవదేవుడి ఫోటో, ఆ లడ్డూ ఫోటో తీసి పాంప్లెట్లు పంచడానికి హక్కు ఉందా? ఇప్పటికైనా ఇటువంటి ప్రచారాలు మానుకొని తప్పుడు ఎవరైతే వారిని చట్టం కఠినంగా శిక్షిస్తుందని అన్నారు. సిబిఐకి అందించడం జరిగింది. సిబిఐ స్పష్టంగా మొత్తం రిపోర్ట్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఒక రిపోర్ట్ ఈ లోపల ఏం చేశారు, పొలిటికల్గా సరే నెయ్యిలో కల్తీ జరిగింది, లడ్డూలు ఆ ప్రసాదం లడ్డూకు వాడలేదని రకరకాల కంప్లైంట్లు వచ్చింది. ఇది జరిగిన ప్రాసెస్. ఇందులో దీన్ని మరి ఏమి ఆశించి చేశారు? జగన్ గారి మీద కోపంతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అతి పవిత్రమైన తిరుపతి ప్రసాదానికి దాని కల్తీ అంటగట్టడం మాత్రమే కాకుండా అత్యంత దారుణంగా హేయమైన జంతు కొవ్వులు కలిసినట్టుగా, నోటికి అనడానికి కూడా ఇబ్బందికరంగా ఉండే జంతువులు అన్ని పేర్లు చెప్పి అవి కలిసినట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రులు కూడా స్పష్టంగా మీటింగుల్లో, సమావేశాల్లో, ప్రెస్ మీట్లలో కూడా ఇది ఈ కౌళ్ళు కలిసేని వివిధ రకాల పరిహారాలు కూడా చేసిన తర్వాత దాన్ని ఆ భారాన్ని మోయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారే చేశారని. కానీ ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల సిబిఐ రిపోర్ట్లో ఏమొచ్చిందంటే జంతువులకు సంబంధించిన ఏది కలవలేదని చెప్పి ఇచ్చిన అన్ని 100 పేజీల రిపోర్ట్లో స్పష్టంగా రాయడం జరిగింది. ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా సరే నెయ్యిలో ఏ విధమైన స్వచ్ఛమైన నెయ్యి ఉందా లేదా, లేకపోతే పామాయిల్ నెయ్యి, దాని మీద ఏముందో మీరు ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ప్రభుత్వం ఉన్నది ఎందుకు? దానికి దోషులు ఎవరు? అది కొన్నది ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? ఏ బినామీ కంపెనీల నుంచి వచ్చింది? ఎవరు రికమెండ్ చేస్తే వచ్చింది? ఎలా వచ్చింది అనేది ఒక ప్రభుత్వం కదా చేయాల్సింది. అది మానేసి మళ్ళీ ఇంకా దుష్ప్రచారం చేసే విధంగా మన గుంటూరులో పెట్టారు ఒక ఫ్లెక్సీ. మీరు ఎంత దారుణం అంటే దేవుణ్ణి ఆ ఫ్లెక్సీలో పేరు లేదు, ఊరు లేదు, పర్మిషన్ లేదు, పెద్ద సెంటర్లో ఒక బోర్డు పెట్టి దాంట్లో వెంకటేశ్వర స్వామి అనేసి, దాంట్లో వెంకటేశ్వర స్వామి తిరుపతి ప్రసాద లడ్డూ ప్రసాదాన్ని వేసి
వ్యంగ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టి మీకు ఎవరు ఇచ్చారో అధికారం అని అడుగుతున్నాం. భక్తుల తరఫున ప్రశ్నిస్తున్నాం, మీరు ఎవరు అడిగి మీకు ఎవరు ఇచ్చారు అధికారం? వెంకటేశ్వర స్వామి ఫోటో వేయడానికి, వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని వేయడానికి మీకు ఎవరు హక్కు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు కూడా వేయడం తప్పే, అయినా రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మీరు ఇంకా మీ విధానం ఇంతే కాబట్టి ఆయన్ని బదనాం చేయడానికి మీరు ఈ రకమైన విధానం కొనసాగిస్తున్నారు కాబట్టి అది అక్కడ అయింది. అక్కడ గొడవలు జరిగాయి, అనేక రకాలుగా కర్రలు పెట్టుకుని, లాఠీలు పట్టుకుని, రాడ్లు పట్టుకుని వచ్చిన వాళ్ళని ఏమీ చేయకుండా అది ఎవరు పెట్టారని ప్రశ్నించిన అంబటి రాంబాబు గారిని, జోగి రమేష్ గారిని, విడుదల రజనీ గారిని, వివిధ నాయకులను అందరినీ కూడా బంధించి తీసుకొచ్చి అసలు పెట్టిన వాళ్ళనేమో ఇంట్లో ఉంచి వీళ్ళ వెంటల మీద బాంబులేసి, యాసిడ్ బాంబులేసి వాళ్ళని తీసుకొచ్చి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెడతారా? ఇదేనా లా అండ్ ఆర్డర్ అంటే? ఇదేనా శాంతియుతంగా రాష్ట్రాన్ని పాలించే విధానం అంటే? అది అయిపోయింది. వెంకటేశ్వర స్వామి అయిపోయింది. ఆ పాంప్లెట్ తీసుకొచ్చి మళ్ళీ కుక్కుడేశ్వర స్వామి వాతావరణం పాడు చేస్తారు. అది పైగా శివరాత్రి, లక్షలాది మంది శివభక్తులు. మీకు జగన్ దొరికారు కదా అని రాజకీయానికి ఉపయోగించిన పాంప్లెట్ పనిచేసుకోవడమే. ఇదేనా సాంప్రదాయం? ఇదేనా సంస్కృతి? ఎన్నో రాజకీయాలు చూసాం, ఎన్నో సంవత్సరాలైంది ఈ నియోజకవర్గం పుట్టి. ఎప్పుడు ఇలాంటి వాతావరణాలు ఎప్పుడు. కాకినాడ జిల్లా తుని శాసనసభ్యురాలు యనమల దివ్య జన్మదిన వేడుకలను కోటనందూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అత్యంత ఘనంగా నిర్వహించారు. పేదలకు సేవ చేస్తూ ఎమ్మెల్యేపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి గాడి రాజబాబు, మండల పార్టీ అధ్యక్షుడు పోతల హరిబాబు ఆధ్వర్యంలో కోటనందూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. కాకినాడ జిల్లా తుని శాసనసభ్యురాలు యనమల దివ్య జన్మదిన వేడుకలను కోటనందూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అత్యంత ఘనంగా నిర్వహించారు. పేదలకు సేవ చేస్తూ ఎమ్మెల్యేపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి గాడి రాజబాబు, మండల పార్టీ అధ్యక్షుడు పోతల హరిబాబు ఆధ్వర్యంలో కోటనందూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి అవసరమైన పండ్లు, రొట్టెలను తుని నియోజకవర్గ టీడీపీ జనరల్ సెక్రటరీ డాక్టర్ వెలగా వెంకట కృష్ణారావు ప్రత్యేకంగా సమకూర్చారు. అనంతరం అల్లిపూడి గ్రామంలో తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు అంకారెడ్డి బుల్లిబాబు ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం మరియు ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే దీప్తి P4 విధానంలో అల్లిపూడిని దత్తత తీసుకోవడం వల్ల సామాజిక ఆరోగ్య పరిరక్షణతో పాటు ఫేజ్ 4, ఫేజ్ 5 గ్రాంట్ల కింద సుమారు 60 లక్షల రూపాయలతో గ్రామంలో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ పనులను వేగంగా పూర్తి చేస్తున్నామని నాయకులు ఈ సందర్భంగా వివరించారు. అదేవిధంగా ఇది మొదటి మొదటి నెక్స్ట్ ఇంకా ఉంటాయి. అండ్ ఇందులో గ్రామానికి సంబంధించి ఏవైతే నీడ్స్ ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మా గ్రామ పెద్దలు, గ్రామ నాయకుల సలహాతో ఏవైతే అవసరాలు ఉన్నాయో మొత్తం డాక్యుమెంట్ తయారు చేసి ప్రాజెక్ట్ రెడీ చేసి ఆల్రెడీ ఎమ్మెల్యే ఆఫీస్లో మేడం సబ్మిట్ చేయడం జరిగిందండి. గ్రామంలో ఉన్న సమస్యలైనటువంటి అంగన్వాడీ సమస్యలు బిల్డింగ్ అన్నీ ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్లో. ఇటువంటి అన్ని సంబంధించిన గ్రామంలో మెరుగుదలకి ఏవైతే అవసరమో ఆ నీడ్స్ అన్ని కూడా లిస్ట్ అవుట్ చేసి మా గ్రామ అధికారుల సహాయంతోనూ, అదేవిధంగా మా మండల స్థాయి అధికారుల సహాయంతోనూ మనం దత్తత తీసుకుని ఈ పేదవాడిని పేదరహితంగా చేర్చాలనే ఉద్దేశం మీద ఈ P4 పెట్టారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 కల్లా ఈ ఆంధ్రప్రదేశ్లో పేదవాడు అనేవాళ్ళు ఉండకూడదనే ఉద్దేశం మీద నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ పరిపాలన విధానంలో ప్రజలు ఏం చేస్తున్నారు అనేది మనం గ్రహించి మనము ప్రజలందరూ కూడా ఏ పార్టీ అయితే అధికారంలో బాగా చేస్తున్నారనే ఉద్దేశం మీద మీరందరూ కూడా రేపు రానున్న రోజుల్లో కూడా ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపించాలని కోరుకుంటూ మన మండల నాయకులైన గాడి రాజబాబు గారు, సూరిబాబు గారు, రమేష్ గారు ఈ యొక్క అల్లిపూడిలో ఈరోజు ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని పెట్టిన మన బులిబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఈ యొక్క గ్రామంలో ఇంకా పెద్ద ఎత్తున జరిపి ఈ P4 దత్తత తీసుకున్న మేడమ్మ గారికి మంచి పేరు తీసుకురావాలని, అదేవిధంగా యనమల రామకృష్ణుడు గారికి కూడా ఇంకా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 2047 విజన్తో చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రణాళిక రూపొందించారు. ఆ ప్రణాళికలో భాగంగా మన ఎమ్మెల్యే గారు యనమల దివ్య గారు మన కోటనందూరు మండలంలోని అల్లిపూడి గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ గ్రామంలో దత్తత తీసుకున్న భాగంగా ఈరోజు ఐ క్యాంప్
ఎల్వి ప్రసాద్ గారు మన ఆ డాక్టర్లందరిలో కూడా సుపరిచితులు, మంచి డాక్టర్ గారు అయినటువంటి ఆయన ఆధ్వర్యంలో, ఎల్వి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో పెద్దవాళ్ళకి, ఈ కళ్ళు కొంచెం దృష్టి లోపం ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఐ క్యాంప్ నిర్వహించి, చక్కగా మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించి ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గౌరవనీయులు పెద్దలు కోటనందూరు మండల మాజీ అధ్యక్షులు గాడిరాజబాబు గారు, అలాగే అధ్యక్షులు పోతల సూరిబాబు గారు, అలాగే మన మార్కెట్ యార్డ్ చైర్మన్ అంకారెడ్డి రమేష్ గారు, అలాగే పెద్దలు అందరూ కూడా ఇందులో హాజరవడం జరిగింది. వీరందరికీ కూడా సంతోషంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఆనందంగా జరుపుకున్నందుకు మన తెలుగుదేశం పార్టీ ముద్దుబిడ్డైన తుని నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీమతి యనమల దివ్య గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే మా అల్లిపూడి గ్రామాన్ని మేడం గారు దత్తత తీసుకోవడం, P4 విధానంలో దత్తత తీసుకోవడం జరిగింది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మాకు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మెగా వైద్య శిబిరం, కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది మేడం గారి ఆధ్వర్యంలో. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మండల నాయకులు శ్రీ గాడి రాజబాబు గారికి, అలాగే వెలగ వెంకటకృష్ణారావు గారికి, పోతల సూరిబాబు గారికి, అంకురెడ్డి రమేష్ గారికి, ఇతర నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేడం గారు P4 విధానంలో మాకు ఫేజ్ 4, 5లో దాదాపు 60 లక్షల గ్రాంట్ ఇచ్చారు రోడ్ కమ్ డ్రైన్లు వేసుకోవడానికి. ఇంకా ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మేడం గారు P4 విధానంలో దత్తత గ్రామాన్ని మాకు అలాట్ చేయడం జరిగింది. ఇలాంటి ఎన్నో అభివృద్ధులు చేస్తామని మేడం గారి సహకారంతోనూ, అలాగే యనమల రామకృష్ణ గారి సహకారంతో ముందుకెళ్తామని అందరికీ అన్వయించుకుంటూ సెలవు తీసుకుంటాం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం. పిఠాపురంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ, ఇరువురికి గాయాలు, ఒకరిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. మహాశివరాత్రి రథయాత్రలో ఘర్షణ జరిగినట్లుగా తెలిపిన బాధితుడు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం. పిఠాపురంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ, ఇరువురికి గాయాలు, ఒకరిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. మహాశివరాత్రి రథయాత్రలో ఘర్షణ జరిగినట్లుగా తెలిపిన బాధితుడు. కత్తులతో పొడుచుకున్నట్లుగా ఆరోపణలు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విచారణ జరుపుతున్న పోలీసులు. రాత్రి ఎంత కొట్టారు అని అడిగితే వాళ్ళకి మళ్ళీ ఫోన్ చేసి మమ్మల్ని కత్తితో కూడా దారుణంగా పొడిచారు సార్. మా అన్ని నేను అన్నాను సార్. అక్కడ మేము ఆ తొప్పి అనేది సార్. రాత్రి మామూలుగా గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం స్థానిక పురపాలక సంఘం కమిషనర్ ఎంఎస్ బాబు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే 2025-26 ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ వివరాలను సేకరించే ఒక సమగ్ర డిజిటల్ ప్రక్రియ ఇప్పటికీ 96% పూర్తయిందన్నారు. గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం స్థానిక పురపాలక సంఘం కమిషనర్ ఎంఎస్ బాబు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే 2025-26 ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ వివరాలను సేకరించే ఒక సమగ్ర డిజిటల్ ప్రక్రియ ఇప్పటికీ 96% పూర్తయిందన్నారు. ఇంకా ఎవరైనా సర్వే నమోదుకు కాని పక్షంలో దగ్గరలో ఉన్న స్వర్ణ గ్రామము, స్వర్ణ వార్డులో నమోదు చేయించుకోవాలని కోరారు. దీని ముఖ్య ఉద్దేశం అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు నేరుగా పారదర్శకంగా అందించడం మరియు తప్పులేని డేటాబేస్ను రూపొందించడం. ఈ సర్వే ద్వారా కుటుంబ సభ్యుల సామాజిక, ఆర్థిక, విద్య మరియు ఉద్యోగ వివరాలు ఆధారిత ఈకేవైసీ ద్వారా సేకరిస్తారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే యొక్క ముఖ్య అంశాలు నిర్వహణ. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటింటికి వెళ్లి మొబైల్ యాప్లో డేటా నమోదు చేయడం ప్రధాన లక్ష్యం. ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా 1.40 కోట్ల కుటుంబాలకు డిజిటల్ కార్డులు ఇవ్వడం జరుగుతుందన్నారు. సమాచారం కుటుంబ సభ్యుల ఆధార్, రేషన్ కార్డు, విద్యా అర్హతలు, ఉద్యోగ వివరాలు మరియు బ్యాంక్ ఖాతా వివరాలు సేకరిస్తారు అన్నారు. సర్వే యొక్క ప్రయోజనాలు అర్హులైన వారికి సంక్షేమ పథకాలు సులభంగా అందించడం, బోగస్ లబ్ధిదారులను తొలగించడం, సర్వీసులు వేగవంతం చేయడం అని పేర్కొన్నారు. ఈ సర్వేలో ప్రతి కుటుంబం తప్పనిసరిగా పాల్గొని వాస్తవ వివరాలను సిబ్బందికి అందించాలని ప్రభుత్వం సూచించింది అన్నారు. ఎందుకు అవసరం అంటే రేపు పొద్దున ఇప్పుడు ధనికులు ఎవరన్నా ఉన్నారు, వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ కావాలి, లేకపోతే ఒక కారు కొనుక్కుంటారో లేదా బండి కొనుక్కుంటారో, ఏదో అవసరం ఉంటే ఈ సర్వేలో ఇన్వాల్వ్ అయితే మాత్రమే అవన్నీ వస్తాయి, ఎలిజిబిలిటీ వస్తాయి. అలాగే పేద ఫ్యామిలీస్ ఉందంటే దాని ప్రభుత్వం ఇచ్చిన బెనిఫిట్స్ అన్నీ కూడా ఈ సర్వేలో ఇన్వాల్వ్ అవ్వాలి. కనుక అది ప్రభుత్వం పెట్టిన సర్వే కనుక మీరు అందరూ కూడా మీరు కంపల్సరీ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పురపాలక సంఘం, మన తాడేపల్లిగూడెం పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొదటిసారిగా పైలట్ ప్రాజెక్టుగా రీసర్వే అనే కార్యక్రమం జరుగుతుంది. ఆ రీసర్వే యొక్క ఉద్దేశం ఏంటంటే మీ యొక్క ఇండ్లు కానీ, భూములు కానీ, పట్టణంలో ఉన్నాయి అన్నీ కూడా మనం సర్వే చేసి దానికి ఒక డిజిటల్ కార్డు, డిజిటలైజేషన్ కార్డు ఇస్తారు. దానికి మీరు మా సెక్రటరీలు కూడా ఇంటింటికి వస్తున్నారు. మీ ఇంటిని ఫోటో తీసి దానికి మీ యొక్క రిజిస్టర్ డాక్యుమెంట్ నెంబర్ అడుగుతారు. నెంబర్ కూడా చెప్పాలి. చెప్తే మీకు ఒక డిజిటల్ కార్డు వస్తుంది. కార్డు జేబులో పెట్టుకుని కూడా వెళ్ళచ్చు. అంటే ప్రాపర్టీకి దస్తావేజులు కాకుండా
ఈ కార్డు కూడా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వాల్యూ ఎలాగో ఈ డిజిటల్ కార్డు అలాగా. ఈ కార్డు తోటి బ్యాంక్ లోన్స్ ఇస్తారు, ఎక్కడన్నా ఏదైనా చేసుకోవచ్చు. అంటే ఓన్లీ ప్రాపర్టీ లేక ప్రాపర్టీ కార్డు మీ జేబులోకి వస్తుంది. మీ ప్రాపర్టీకి సంబంధించిన మీ ఆస్తికి సంబంధించిన వివరాలు ఉన్న కార్డు మీ జేబులో పెట్టుకుని తిరగవచ్చు. ఆ రకంగా సిస్టమ్స్ ఇప్పుడు మారుతున్నారు కనుక మీరు అందరూ కూడా పట్టణ ప్రజలందరూ కూడా సహకరించి ఇంటి యజమానులు అందరూ కూడా మీ యొక్క ఇంటి యొక్క దస్తావేజుల నకలు మన పురపాలక సంఘం నుంచి వచ్చిన సచివాలయ సిబ్బందికి అందించి ఈ సర్వేకి మీరు సహకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఇప్పుడు ప్రభుత్వం మీరు చాలా చోట్ల బిల్డింగ్స్ అన్నీ కూడా అనాథరైజ్డ్ గాను లేదంటే బిల్డింగ్ ప్లాన్ తీసుకుని దానికి డివియేషన్లో వెళ్తారు. ఆ బిల్డింగ్స్ అన్నిటిని కూడా రెగ్యులేట్ చేసుకోవడానికి మంచి చక్కటి అవకాశం వచ్చింది. ఇది మార్చి 11వ తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉంది కనుక ప్రజలందరూ కూడా ఈ బీపీఎస్ ఎల్ఆర్ఎస్ స్కీమ్లో అంటే లేఅవుట్ రెగ్యులరైజేషన్ మీ ప్లాట్ రెగ్యులేట్ చేసుకోవడానికి ఎల్ఆర్ఎస్, అలాగే మీ బిల్డింగ్ని క్రమబద్ధీకరించుకోవడానికి బీపీఎస్ని ఉపయోగించుకుని తగు ఇనిషియల్ పేమెంట్గా 10,000 రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. తదుపరి ఈ గడువు డేట్ దాటిన తర్వాత ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఏ ఉత్తర్వులు వస్తాయో తెలియదు. ఒకవేళ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ డిమాలిష్ చేయమంటే మళ్ళీ మేము వచ్చినప్పుడు మీరు ఇబ్బంది పడకుండా మీరు లక్షలాది రూపాయలు ఎట్టి గృహ నిర్మాణం చేసుకుని ఉంటారు. చిన్న డీవియేషన్స్కి ఒక 20,000 30,000 మున్సిపాలిటీ కట్టి ప్లాన్ అప్రూవల్ చేసుకోవాల్సింది మీరు వదులుకున్నారంటే ఆ డీవియేషన్స్ కొడితే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. కనుక మీరు అందరూ గమనించి మీ ఇంటి యొక్క స్వభావాన్ని కాపాడుకోవడానికి మీ ఆస్తి విలువ పెంచుకోవడానికి ఈ బీపీఎస్ దరఖాస్తు చేసుకుని బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్లో భాగస్వాములు అయ్యి బీపీఎస్ ఆమోదం పొంది ప్లాన్ తీసుకోవాల్సిందిగా అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే పురపాలక సంఘం నుంచి మీకు పురపాలక సంఘం అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు చాలా చోట్ల ఇప్పుడు మన తాడేపల్లిగూడలో చూస్తేనే రోడ్లు డ్రైన్లు, అలాగే ఎస్వీఆర్ జంక్షన్ దగ్గర ఫుడ్ కోర్ట్ అని, అలాగే జీవి మాల్ దగ్గర బ్యూటిఫికేషన్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. మన పట్టణాన్ని రూపురేఖలు మారుస్తున్నాం. ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కూడా చాలా గ్రాంట్లు తెచ్చి పట్టణాభివృద్ధికి సహకరిస్తున్నారు. అలాగే ప్రజలందరూ కూడా మీరు పురపాలక సంఘానికి చెల్లించవలసిన ఆస్తి పన్ను, నీటి పన్ను, ఖాళీ స్థలం పన్ను, అలాగే డిఎన్ఓ ట్రేడ్ లైసెన్స్, ప్రకటన పన్నులు, ఆక్రమణ పన్నులు మొదలగున్నవి సకాలంలో చెల్లించి పురపాలక సంఘ అభివృద్ధికి సహకరించవలసిందిగా ప్రజలందరూ కూడా కోరుతున్నాం. అలాగే మీ ఇంటి నుంచి వచ్చిన వేస్ట్ వ్యర్థాలను తడి పొడి చెత్త విడదీసి మాత్రమే పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాలి. మీరు రోడ్ల మీద కానీ డ్రైన్ల మీద కానీ వేయడానికి వీల్లేదు. ఈ స్వచ్ఛ భారత్లో మనం మంచి ర్యాంక్ సాధించి పట్టణానికి మరిన్ని నిధులు వచ్చడానికి మీ సహకారం అవసరం. అంటే స్వచ్ఛ భారత్లో మనకి స్టేట్లో నెంబర్ 1 ర్యాంక్ వస్తే కొన్ని కోట్లాది రూపాయలు మనకి గ్రాంట్ రూపంలో ప్రభుత్వం ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఆ నిధులతోటి మన పట్టణంలో అనేక రోడ్లు డ్రైన్లు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు. కనుక ప్రజలందరూ కూడా పాజిటివ్గా మనకి రిజల్ట్ ఇచ్చి స్వచ్ఛ భారత్లో కూడా ర్యాంక్ రావడానికి ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతూ ఇట్లు మీ కమిషనర్ తాడేపల్లిగూడెం పురపాలక సంఘం. ప్రముఖ ప్రసిద్ధి క్షేత్రం శనిదోష నివారణకు ప్రసిద్ధిగాంచిన శ్రీ మందేశ్వర స్వామి వార్షిక కళ్యాణోత్సవాల్లో భాగంగా త్రిశూల స్నానం ఘనంగా నిర్వహించారు. శ్రీ ఉమా మందేశ్వర స్వామి, శ్రీ ఉమా బ్రహ్మేశ్వర స్వామి, శ్రీ ఉమా నాగేశ్వర స్వామి వార్ల వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు భక్తి శ్రద్ధ వైభవాలతో జరుగుతున్నాయి. ప్రముఖ ప్రసిద్ధి క్షేత్రం శనిదోష నివారణకు ప్రసిద్ధిగాంచిన శ్రీ మందేశ్వర స్వామి వార్షిక కళ్యాణోత్సవాల్లో భాగంగా త్రిశూల స్నానం ఘనంగా నిర్వహించారు. శ్రీ ఉమా మందేశ్వర స్వామి, శ్రీ ఉమా బ్రహ్మేశ్వర స్వామి, శ్రీ ఉమా నాగేశ్వర స్వామి వార్ల వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు భక్తి శ్రద్ధ వైభవాలతో జరుగుతున్నాయి. ఈ నెల 13వ తేదీ నుండి ప్రారంభమైన ఈ మహోత్సవాలు ఫిబ్రవరి 18వ తేదీ వరకు వైదిక మంత్రోచ్చారణల మధ్య ఘనంగా జరుగుతున్నాయి. ఈ మహోత్సవాల్లో విశేషమైన ఘట్టం త్రిశూల స్నానం. నేడు ఏనుగుల మహల్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం ఘాట్ వద్ద పవిత్రమైన త్రిశూల స్నానం వేద ఘోషాల మధ్య మంగళ వాయిద్యాల నడుమ త్రిశూల స్నానం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ మందేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించిన కార్యనిర్వహణాధికారి సహాయ కమిషనర్ దారపురెడ్డి సురేష్ బాబును పాలక మండలి సభ్యులు పలువురు అభినందించారు. ఒకసారి స్వామి
కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో భార్యపై అనుమానంతో భర్త కత్తితో దాడి చేశాడు. తలపై చేతులపై తీవ్ర గాయాలు కావడంతో అపస్మారక స్థితిలో ఉన్న భార్యను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో భార్యపై అనుమానంతో భర్త కత్తితో దాడి చేశాడు. తలపై చేతులపై తీవ్ర గాయాలు కావడంతో అపస్మారక స్థితిలో ఉన్న భార్యను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్యపై హత్యాయత్నం చేసిన బొడ్డపాటి లక్ష్మీపతిని కాలనీవాసులు పట్టుకుని తాళ్లతో కట్టి పోలీసులకు అప్పగించారు. నిందితుడు స్వగ్రామం జగ్గంపేట మండలం ఇరిపాక కాగా అత్తవారి గ్రామంలో కొంతకాలంగా ఉంటున్నాడు. సమాచారం అందుకున్న ఏలేశ్వరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ పిల్లి సూర్యప్రకాష్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తిరుపతి లడ్డూపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ పిల్లి సూర్యప్రకాష్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తిరుపతి లడ్డూపై కల్తీ నెయ్యి కలిపారని అసత్య ఆరోపణలు చేస్తూ డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రజలకు అందాల్సిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పక్కన పెట్టి మాయ మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. తిరుమల తిరుపతి లడ్డు మహాప్రసాదంపై జరుగుతున్న దుష్ప్రచారం పూర్తిగా అసత్యమని సుప్రీంకోర్టుకు సిబిఐ సమర్పించిన తుది ఛార్జ్షీట్లో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ ఇలాంటి తప్పుడు ప్రచారాలతో భక్తుల మనోభావాలను కించపరచడం అత్యంత హేయమైన ఖండించదగిన చర్య అని తెలిపారు. ప్రజలు ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మకుండా నిజ నిజాలను గ్రహించాలని పిలుపునిచ్చారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పెమ్మిరెడ్డి మురళి, కందులపాలెం సర్పంచ్ పెంకే వీరరాఘవులు కూడా మాట్లాడుతూ తిరుమల లడ్డూపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. పెట్టాలని తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రంగా భావించే లడ్డూని అడ్డంగా పెట్టుకుని ఒక అసత్య ఆరోపణలు ప్రచారాలు గడిచిన కొన్ని రోజుల నుంచి చేస్తున్నారనేది మనందరం కూడా చూస్తా ఉన్నాం. ఏంటి ఆరోపణ అంటే తిరుమల లడ్డూలో జంతు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిసిన లడ్డూని గతంలో తయారు చేశారు. దాని కోట్లాది మంది భక్తులు తినేశారని చెప్పి ఒక అర్థం లేని ఆరోపణల్ని ఒక పక్కన వెంకటేశ్వర స్వామి వారిని, ఒక పక్కన కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు చేయడం జరిగింది గడిచిన 18 నెలల కాలం నుంచి. రీసెంట్ గా సుప్రీంకోర్టుకి సమర్పించినటువంటి సిట్ ఏదైతే ఉందో వారి ఒక రిపోర్ట్ అయితే ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది. ఏముంది ఆ ఛార్జ్ షీట్ లో అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి లడ్డూలో ఎటువంటి పంది కొవ్వు కానీ, జంతువుల కొవ్వు కానీ, చేప నూనె కానీ లేదు అనేది చాలా స్పష్టంగా ఏవైతే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో నియమించబడిన సిబిఐ సిట్ ఉందో వారు చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. కానీ వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారికి ఏం పట్టవు. ఈరోజు మనం దేశంలోనే రెండు ప్రతిష్టాత్మకమైన సంస్థలు సుప్రీంకోర్టుకి వారి యొక్క ఫైండింగ్స్ ఇవ్వడం జరిగింది. ఏంటా ఫైండింగ్స్ అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఒకటి, రెండోది నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒకటి. ఈ రెండు సంస్థలు కలిపి పూర్తిగా పరిశీలించిన తర్వాత ఎటువంటి జంతువుల అవశేషాలు లేవని సుప్రీంకోర్టుకి వారి యొక్క ఫైండింగ్స్ ని ఇవ్వడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఏం పట్టవు. తన మాటే నగ్గాలి, వ్యవస్థలు ఏ రిపోర్ట్ ఇచ్చినా అది చెల్లదు అని చెప్పి ఏదో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇరుకులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు గడిచిన 18 నెలల నుంచి చూస్తా ఉన్నాం. మొట్టమొదట్లో ఆవు నూనె, జంతు కొవ్వు, పంది కొవ్వు లేదా చేప నూనె అన్నారు.
ఈరోజు కొత్త పల్లెం అందుకుంటున్నారు. ఏకంగా బాత్రూంలో వాడే క్లీనర్స్ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవి వాడి లడ్డూ తయారు చేశారంటున్నారు. మరి ఏది నిజం చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి ఇవన్నీ కూడా. అంటే ఏదో రకంగా ఈ తిరుమల లడ్డూని ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి గారిని మభ్య పెట్టాలి, కనుమరుగు చేయాలనేది ఒక ఆలోచన తప్ప ఒక అర్థం లేని ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఆనాడు బోలేబాబా డైరీకి సంబంధించి 4 ట్యాంకర్లు తిరుమల తిరుపతి దేవస్థానం రావడం జరిగింది. అన్ని కూడా ఎవరి హయాంలో వచ్చాయి 4 ట్యాంకర్లు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ బోలేబాబా డైరీకి సంబంధించి 4 ట్యాంకర్లు వచ్చినాయి. ఈ బోలేబాబా డైరీ ఎప్పుడు అనుమతులు తీసుకున్నారు? 2018లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ బోలేబాబా డైరీ నెయ్యి సప్లై చేయడానికి అర్హత కలిగి ఉన్నది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులే ఆనాడు బోలేబాబా డైరీకి సర్టిఫై చేసిన తర్వాత ఈ బోలేబాబా డైరీ తిరుమల తిరుపతి దేవస్థానం టెండర్లో పాల్గొనడం జరిగింది. మరి దీని అంతా సూత్రధారి పాత్రధారి ఎవరో? నారా చంద్రబాబు నాయుడు గారు. ఇదంతా నేను చెప్పేది కాదు. సిబిఐ తన ఛార్జ్ షీట్ లో చాలా స్పష్టంగా ఈరోజు సుప్రీంకోర్టుకి ఇవ్వడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎదురుదాడి. వైవి సుబ్బారెడ్డి గారి పేరు ఎందుకు లేదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు లేదు, ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే చేశారు కల్తీ అంతా అని చెప్తా ఉన్నారు. మరి సుప్రీంకోర్టుకి ఎవరు ఆశ్రయించారు అన్నాడు ఎవరు ఆశ్రయించారు? వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టు ఆశ్రయించి దీనిపై సమగ్ర దర్యాప్తు చేయండి, వాస్తవ పరిస్థితులు ఏమన్నా ఉంటే వెలికి తీయండి, బాధ్యమైన చర్యలు తీసుకోండి అనేది ఆనాడు వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టు ఆశ్రయించడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వానికి ఏం పట్టట్లేదు. గడిచిన 20 నెలల నుంచి ఆలయాలపై అనేక రకాలుగా దాడులు చేస్తూ ఉంటున్నారు. మొన్ననే చూసాం మన నియోజకవర్గంలో ద్రాక్షారమ భీమేశ్వర తాళరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆలయంలో 8వ మాఘమాసం సూర్య నమస్కారాల పూజలు మంగళవారంతో ఘనంగా ముగిశాయి. బాబావారి ఆలయంలో జనవరి 19వ తేదీ నుండి ఆలయ అర్చకులు అప్పల సూర్య కామేశ్వరరావు నేతృత్వంలో సూర్య ఉపాసకులు బ్రహ్మశ్రీ ఇంద్రకంటి రత్నసాగర్ బ్రహ్మత్వంలో ఈ పూజలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. తాళరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆలయంలో 8వ మాఘమాసం సూర్య నమస్కారాల పూజలు మంగళవారంతో ఘనంగా ముగిశాయి. బాబావారి ఆలయంలో జనవరి 19వ తేదీ నుండి ఆలయ అర్చకులు అప్పల సూర్య కామేశ్వరరావు నేతృత్వంలో సూర్య ఉపాసకులు బ్రహ్మశ్రీ ఇంద్రకంటి రత్నసాగర్ బ్రహ్మత్వంలో ఈ పూజలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. మాఘమాసం నెల రోజుల పాటు ముఖ్యంగా ప్రతి ఆదివారం ప్రత్యేకంగా సూర్య భగవానునికి పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భాగంగా చివరి రోజు ఆలయంలో జరిగిన విశేష పూజల్లో ఆలయ ధర్మకర్త దివంగత నాయకులు పెద్దిరెడ్డి కృష్ణ వినాయకరావు సతీమణి బాల త్రిపుర సుందరి పలువురు ప్రముఖులు పాల్గొని సూర్య భగవానునికి పూజలు చేశారు. ముందుగా విఘ్నేశ్వర పూజ, మండపారాధన, సూర్య నమస్కారాలు, హోమం, అరుణ హోమం, పూర్ణాహుతి పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అప్పల సూర్య కామేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తున్న మాఘమాసం పూజలకు సహకరిస్తున్న భక్తులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఆ సూర్య భగవాని ఆశీస్సులతో అందరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఐశ్వర్యాలతో ఉండాలని కోరారు. అనంతరం ఆలయం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు ఈ పూజలో పాల్గొని సూర్య భగవాని ఆశీస్సులు పొంది తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కొంచెం మా అక్క గట్టి కడుపుంది బాగా రబ్బు గట్టి కడుపుంది నాకు
ఓం సాయి శ్రీ సాయి గోవిందా 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 గోవిందా. సూర్య నమస్కారం పూజ బ్రాహ్మణ ఆశీర్వచనం ఓం యో శ్రీగురుభ్యో నమః. గట్టిగా చెప్పండి. భానో భాస్కర మార్తాండ చండర స్మృతివాకర ఆయురారోగ్యమైశ్వర్యం శ్రియం పుత్రాం సదేహి మే. శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః. గత 8 సంవత్సరాలుగా యానం బైపాస్ రోడ్లో ఉన్నటువంటి శ్రీ సాయిబాబా వారి గుళ్ళో 8 సంవత్సరాలుగా సూర్య నమస్కారాల పూజా కార్యక్రమం జరుగుతోంది. అయితే ఈ 8 సంవత్సరాల్లో ఇది 8వ సంవత్సరం. ఈ 8 సంవత్సరాలలో మాఘమాసం ప్రారంభం నుంచి ఇవాళ అమావాస్య మంగళవారం ఈ రోజుతో ఈ సూర్య నమస్కారాల పూజా కార్యక్రమం పూర్తయింది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేతన్నారు. సూర్యుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు. అంటే మనకి ప్రత్యక్షంగా కనబడేటువంటి భగవంతుల్లో ఆయన ఒకడు. భగవంతుడు కనబడట్లేదని చాలామంది అంటూ ఉంటారు. కానీ మనకి ఎదురుగుండా ఉండి మనకి కనబడి మన జాతికి మానవులకే కాదు మొత్తం ఈ భూమికి అంతటికీ కూడా శక్తినిచ్చేది ఎవరయ్యా ఉంటే అది సూర్యనారాయణమూర్తి ఒకడే. ఆ సూర్యనారాయణమూర్తి అనుగ్రహంతోనే ఈ లోకమంతా కూడా నడుస్తుంది. భూమిని శుద్ధి చేయలేకపోవచ్చు, అలాగే అపవిత్రత చేయొచ్చు, నీటిని అపవిత్రత చేయొచ్చు, అలాగే గాలిని అపవిత్రత చేయొచ్చు. కానీ సూర్యనారాయణమూర్తిని మాత్రం ఎవరు అపవిత్రత చేయలేరు. ఎందుకంటే ఆయన యొక్క కిరణాల ద్వారానే ఈ భూమి అంతా కూడా పవిత్రత చెందుతోంది. అలాంటి సూర్యనారాయణమూర్తికి మెచ్చిన మాసం, నచ్చిన మాసం, పుట్టిన మాసం ఈ మాఘమాసం. కాబట్టి ఈ మాఘమాసంలో గత 8 సంవత్సరాలుగా మేము చక్కగా సూర్య నమస్కారాలు చేసుకుని మాఘమాసం ఉండగానే పూర్ణాహుతి చేసుకుంటున్నాం. కాబట్టి అమావాస్య రోజునే ఇక్కడ పూర్ణాహుతి జరుగుతోంది. కాబట్టి శరీరం అంటే ఆరోగ్యం సంబంధించిన విషయం. కాబట్టి ఈ ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిది సూర్యనారాయణమూర్తి. కాబట్టి ఆ సూర్యుడి అనుగ్రహంతో భక్తులందరికీ కూడా ఆరోగ్యం కలగాలని ఇక్కడ సూర్య నమస్కారాలు పూజ చేయడం జరుగుతోంది. భక్తుల సహాయ సహకారాలతో 8 సంవత్సరాలుగా చేస్తున్నాం. కాబట్టి భక్తులందరూ కూడా యథావిధిగా ఈ సూర్య నమస్కారాల పూజ కార్యక్రమంలో పాల్గొని ఇప్పుడు పూర్ణాహుతి కార్యక్రమం ఇప్పుడే పూర్తయింది. ఈ పూర్ణాహుతి చూడడం ద్వారా ఈ పూజ 4 రోజులు పూజ చేసుకున్న ఫలితం వస్తుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి మాసం మాఘమాసం. కాబట్టి ఈ మాఘమాసంలో జరిగేటువంటి కార్యక్రమాల్లో పాల్గొని ఆ సూర్యనారాయణమూర్తి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాను. అలాగే భగవంతుడికి మనం కృతజ్ఞత చూపించాలి అంటే మాత్రం అది సూర్యనారాయణమూర్తికి మాత్రమే మనం కృతజ్ఞత చూపించాలి. ఎందుకంటే మనం అందరం కూడా ఇలా ఉండడానికి కారణం సూర్యనారాయణమూర్తి. ఆయన అనుగ్రహం లేకపోతే ఈ భూమి మీద ఏది జరగదు. కాబట్టి చేయవలసిన పనిలో ముఖ్యంగా ఏమిటంటే సూర్యుడు ఉదయించకుండానే లేచి సూర్యుడు అస్తమించిన తర్వాత ఈ భూమి మీద చేయవలసిన పనులన్నీ చేయవలసిందిగా భక్తులందరికీ కూడా మనవి. అలాగే ఆదివారం నాడు చాలా విశేషమైనటువంటి దినం. మనకి మొట్టమొదటి రోజు ఆదివారం వారానికి. అలాంటి రోజున మాంసాన్ని త్రీతైల మధుమాంసాన్ని రవివారే విసర్జయేతం చెప్పబడింది.
కాబట్టి ఆదివారం నాడు మాంసం తినడం కానీ, మద్యం సేవించడం కానీ, స్త్రీని తాకడం కానీ ఇలాంటి పనులు చేయడం వల్ల 7 జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ ఒకే జన్మలో అష్టదరిద్రుడిగా అనారోగ్యంతో పుట్టడం జరుగుతుందని చెప్పబడుతోంది. కాబట్టి ఇలా మన సంస్కృతిలో, మన సాంప్రదాయాల్లో ఉన్నటువంటివన్నీ పాటించి భక్తులందరూ కూడా ఐశ్వర్యాన్ని పొందుతారని, ఐశ్వర్యం అంటే ఆరోగ్యాన్ని పొందుతారని, ఈ స్వామివారికి జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొంటారని మనం శుభం. మాదిగల విజయోత్సవ సభను జయప్రదం చేయాలని ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు ముమ్మిడివరం చిన్న సుబ్బారావు కోరారు. మాదిగల విజయోత్సవ సభను జయప్రదం చేయాలని ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు ముమ్మిడివరం చిన్న సుబ్బారావు కోరారు. మండల పరిధిలోని సుంకరపాలెం పంచాయతీ అంబేద్కర్ నగర్లో ఆయన ఈ మేరకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హలో మాదిగా చలో అమలాపురం పోస్టర్లను ఆవిష్కరించారు. తొలుత జగజ్జీవన్ రామ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సవరపు భైరవమూర్తి, మండల సీనియర్ నాయకుడు తాతపూడి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు శుక్రవారం ఆలయ మండలం అంతా తిరుగుతూ ఈ 25 జరగబోయే సభను జయప్రదం చేయవలసిందిగా ప్రచారం చేయడం జరిగింది. అలాగే ప్రతి తాళరావు మండలంలో ఉన్నటువంటి ప్రతి ఎంఆర్పీఎస్ పల్లెల్లో తిరుగుతూ ప్రచారం చేశారు. ఈ ప్రచారం చేసి ఇంటింటికి తాళాలు వేసి ఆ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరారు. మొత్తం అందరూ పడతారు. ప్రెస్కి తిరిగి నీ తీన్ ఫోటో బాగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.